ದತ್ತಾತ್ರೇಯ ಶ್ರೀ ಪಾಟೀಲ್ ದೇವರು ಎಂಬ ನಾನು ವಿಧಾನಸಭೆಯ ಸದಸ್ಯನಾಗಿ ನಿರ್ವಾಚನ ಹೊಂದಿದವನಾಗಿ ವಿಧಿ ದ್ವಾರ ಸ್ಥಾಪಿತವಾದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಪರಮಾಧಿಕಾರವನ್ನು ಮತ್ತು ಸಮಗ್ರತೆಯನ್ನು ಸಮರ್ಥಿಸುತ್ತೇನೆಂದು ನಾನು ಈ ಕೈಗೊಳ್ಳುತ್ತಿರುವ ಸತ್ಯಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಗವಂತನ ಹೆಸರ ಮೇಲೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. सर कनिजा फातिमा, गुत्तेदार सुभाष रुक्मय्या, मैडम कम से ನಾನು ವಿಧಾನಸಭೆಯ ಸದಸ್ಯನಾಗಿ ನಿರ್ವಾಚನ ಹೊಂದಿದವನಾಗಿ ವಿಧಿ ದ್ವಾರ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿಸುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಪರಮಾಧಿಕಾರವನ್ನು ಮತ್ತು ಸಮಗ್ರತೆಯನ್ನು ಸಮರ್ಥಿಸುತ್ತೇನೆಂದು ನಾನು ಈಗ ಕೈಗೊಳ್ಳಲಿರುವ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಗವಂತನ ಹೆಸರಿನ ಮೇಲೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. सर बी नारायणराव, राजशेखर बसवराज पाटील, बी नारायणराव, राजशेखर बसवराज पाटील, ರಾಜಶೇಖರ್ ಬಸವರಾಜ್ ಪಾಟೀಲ್. ನಾನು ವಿಧಾನಸಭೆಯ ಸದಸ್ಯನಾಗಿ ನಿರ್ವಾಚನ ಹೊಂದಿದವನಾಗಿ ವಿಧಿ ದ್ವಾರ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಪರಮಾಧಿಕಾರವನ್ನು ಮತ್ತು ಸಮಗ್ರತೆಯನ್ನು ಸಮರ್ಥಿಸುತ್ತೇನೆಂದು ನಾನು ಈಗ ಕೈಗೊಳ್ಳುವ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಗವಂತನ ಹೆಸರಿನ ಮೇಲೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ.
ಸರ್ ಬಂಡೆಪ್ಪ ರಹೀಂ ಖಾನ್. కర్ణాటక రాజకీయం గంట గంటకు ఆసక్తికరంగా మారుతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ కేజీ బోపయ్య ఎమ్మెల్యేలతోటి ప్రమాణం చేయించారు. సీఎం యడ్యూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య, కుమారస్వామి సహా ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశారు. ఇవాళ అసెంబ్లీకి 2 కాంగ్రెస్ శాసనసభ సభ్యులు హాజరు కాలేదు. విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, మస్కీ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ అసెంబ్లీకి రాలేదు. దీంతో నంబర్ గేమ్ మారబోతోంది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు కిడ్నాప్ చేశారని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపించింది. ఇక అంతకుముందు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి చేరుకున్నారు కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు. శిబిరాల్లో జాగ్రత్తగా కాపాడిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ నేతలు అసెంబ్లీకి తీసుకొచ్చారు. పార్టీల వారీగా ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకొచ్చారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ముందుగా లెజిస్లేచర్ పార్టీ నేతలు, ఆ తర్వాత సభ్యులు ప్రమాణాలు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్యేలను మళ్లీ హోటల్ గదుల్లోకి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సాయంత్రం 4ంటికి అసెంబ్లీలో యడ్యూరప్ప విశ్వాస పరీక్ష ఉండటంతో తమ బలాన్ని కాపాడుకునేందుకు పార్టీలు తంటాలు పడుతున్నాయి. ఉదయం ప్రమాణ స్వీకారం, సాయంత్రం విశ్వాస పరీక్ష రెండూ ఒకే రోజు ఉండటంతో అసెంబ్లీ ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ಈಶ್ವರ್ ಖಂಡ್ರೆ ಎಂಬ ಹೆಸರಿನವನಾದ ನಾನು ವಿಧಾನಸಭೆ ಸದಸ್ಯನಾಗಿ ನಿರ್ವಾಚನ ಹೊಂದಿದವನಾಗಿ ಈ ದ್ವಾರ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಪರಮಾಧಿಕಾರವನ್ನು ಮತ್ತು ಸಮಗ್ರತೆಯನ್ನು ಸಮರ್ಥಿಸುತ್ತೇನೆಂದು ನಾನೀಗ ಕೈಗೊಳ್ಳಲಿರುವ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ನೆರವೇರಿಸುತ್ತೇನೆಂದು ಭಗವಂತನ ಹೆಸರಿನ ಮೇಲೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಸತ್ಯನಿಷ್ಠೆಯ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. కర్ణాటక రాజకీయం గంట గంటకు ఆసక్తికరంగా మారుతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ కేజీ బోపయ్య ఎమ్మెల్యేలతోటి ప్రమాణం చేయించారు. సీఎం యడ్యూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య, కుమారస్వామి సహా ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశారు. ఇవాళ అసెంబ్లీకి 2 కాంగ్రెస్ శాసనసభ సభ్యులు హాజరు కాలేదు. విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, మస్కీ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ అసెంబ్లీకి రాలేదు. దీంతో నంబర్ గేమ్ మారబోతోంది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు కిడ్నాప్ చేశారని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపించింది. అయితే అంతకుముందు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి చేరుకున్నారు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు. శిబిరాల్లో జాగ్రత్తగా కాపాడిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ నేతలు అసెంబ్లీకి తీసుకొచ్చారు. పార్టీల వారీగా ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ముందుగా లెజిస్లేచర్ పార్టీ నేతలు, ఆ తర్వాత సభ్యులు ప్రమాణాలు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్యేలను మళ్లీ హోటల్ గదుల్లోకి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4ంటికి అసెంబ్లీలో యడ్యూరప్ప విశ్వాస పరీక్ష ఉండటంతో తమ బలాన్ని కాపాడుకునేందుకు పార్టీలు తంటాలు పడుతున్నాయి. ఉదయం ప్రమాణ స్వీకారం, సాయంత్రం విశ్వాస పరీక్ష రెండూ ఒకే రోజు ఉండటంతో అసెంబ్లీ ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ಸರ್ ರಾಜಾ ವೆಂಕಟಪ್ಪ ನಾಯಕ್, ಕೆ ಶಿವನಗೌಡ ನಾಯಕ್. ದ್ವಾರ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಪರಮಾಧಿಕಾರವನ್ನು
ಸಮರ್ಪಿಸುತ್ತೇನೆಂದು ನಾನು ಈಗ ಕೈಗೊಳ್ಳಲಿರುವ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಗವಂತ ನನ್ನ ತಂದೆ ದಿವಂಗತ ರಾಜಕಾರಣ ನಾಯಕ ಶ್ರೀ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರ ಹೆಸರಿನ ಮೇಲೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಸತ್ಯನಿಷ್ಠೆಯಿಂದ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. ವೆಂಕಟರಾವ್ ನಾಡಗೌಡ ಎಂಬ ಹೆಸರಿನ ನಾನು ವಿಧಿ ದ್ವಾರ ವಿಧಾನಸಭೆಯ ಸದಸ್ಯನಾಗಿ ನಿರ್ವಾಚನ ಹೊಂದಿದವನಾಗಿ ವಿಧಿ ದ್ವಾರ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಪರಮಾಧಿಕಾರವನ್ನು ಮತ್ತು ಸಮಗ್ರತೆಯನ್ನು ಸಮರ್ಪಿಸುತ್ತೇನೆಂದು ನಾನು ಈಗ ಕೈಗೊಳ್ಳಲಿರುವ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಗವಂತನ ಹೆಸರಿನ ಮೇಲೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಸರ್, ಮುಂದೆ ಪ್ರತಾಪ್ ಗೌಡ ಪಾಟೀಲ್, ಅಮರೇಗೌಡ, ಲಿಂಗನಗೌಡ ಪಾಟೀಲ್, ಬಯ್ಯಾಪುರ. ಅವರು ಬರಲಿ. ಅಮರೇಗೌಡ, ನಾನೇ ಸರಿ ಸರ್. ಪ್ರತಾಪ್ ಗೌಡ ಪಾಟೀಲ್. ನಾನು ಅಮರೇಗೌಡ ಲಿಂಗನಗೌಡ ಪಾಟೀಲ್ ಬಯ್ಯಾಪುರ ಎಂಬ ಹೆಸರಿನವನಾದ ನಾನು ವಿಧಾನಸಭೆಯ ಸದಸ್ಯನಾಗಿ ನಿರ್ವಾಚನ ಹೊಂದಿದವನಾಗಿ ವಿಧಿದ್ವಾರ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಪರಮಾಧಿಕಾರವನ್ನು ಮತ್ತು ಸಮಗ್ರತೆಯನ್ನು ಸಮರ್ಥಿಸುತ್ತೇನೆಂದು ನಾನು ಈಗ ಕೈಗೊಳ್ಳಲಿರುವ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಗವಂತನ ಹೆಸರಿನ ಮೇಲೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಸತ್ಯನಿಷ್ಠೆಯಿಂದ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. కర్ణాటక రాజకీయం గంట గంటకు ఆసక్తిగా మారుతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్య ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. సీఎం యడియూరప్ప, మాజీ సీఎం సిద్దరామయ్య, కుమారస్వామి సహా ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేశారు. ఇవాళ అసెంబ్లీకి 2 కాంగ్రెస్ శాసనసభ్యులు హాజరు కాలేదు. విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, మస్కీ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ అసెంబ్లీకి రాలేదు. దీంతో నంబర్ గేమ్ మారబోతోంది. తమ ఎమ్మెల్యేల్ని బీజేపీ నేతలు కిడ్నాప్ చేశారని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపించింది. అంతకుముందు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు. శిబిరాల్లో జాగ్రత్తగా కాపాడిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ నేతలు అసెంబ్లీకి తీసుకొచ్చారు. పార్టీల వారీగా ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ ప్రారంభమయ్యాక ముందుగా లెజిస్లేచర్ పార్టీ నేతలు, తర్వాత సభ్యులు ప్రమాణాలు చేశారు. అసెంబ్లీలో కొందరి కదలికలు ఆసక్తి కలిగించాయి. బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు హాల్లో అటూ ఇటూ తిరుగుతూ కొందరితో చర్చలు జరిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఎమ్మెల్యేలను మళ్లీ హోటల్ గదుల్లోకి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 4ంటికి అసెంబ్లీలో యడియూరప్ప విశ్వాస పరీక్ష ఉండటంతో తమ బలాన్ని కాపాడుకునేందుకు పార్టీలు తంటాలు పడుతున్నాయి. ఉదయం ప్రమాణ స్వీకారం, సాయంత్రం విశ్వాస పరీక్ష రెండూ ఒకే రోజు ఉండటంతో అసెంబ్లీ ముందు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ప్రొటెం స్పీకర్ నియామకంపై కాంగ్రెస్ జేడీఎస్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. అత్యంత సీనియర్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలన్నది సంప్రదాయమే తప్ప రాజ్యాంగ నిబంధన కాదని కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. అంతకుముందు కాంగ్రెస్ జేడీఎస్ తరపున అభిషేక్ సింఘ్వి, కపిల్ సిబాల్ వాదించగా బీజేపీ తరపున ముకుల్ రోహత్గి, అడిషనల్ సొలిసిటరీ జనరల్ మెహతా వాదనలు వినిపించారు. ప్రొటెం స్పీకర్గా బోపయ్య నియామకాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ న్యాయవాదులు. ప్రమాణ స్వీకారం చేయించే వరకు ప్రొటెం స్పీకర్పై అభ్యంతరం లేదని, బలపరీక్ష నిర్వహించే దానిపైనే అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. దీన్ని బీజేపీ తరపున వాదిస్తున్న న్యాయవాదులు తిరస్కరించారు. బలపరీక్ష మొత్తాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ప్రొటెం స్పీకర్ ఒప్పుకున్నారని చెప్పారు. దీనికి సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది. ప్రొటెం స్పీకర్ అర్హతల విషయంలో జోక్యం చేసుకుంటే బలపరీక్షను వాయిదా వేయాల్సి వస్తుందని కామెంట్ చేసింది. ముందుగా ఆయనకు నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని, దీనికి ఒప్పుకుంటారా అని కాంగ్రెస్ న్యాయవాదుల్ని ప్రశ్నించింది. బలపరీక్ష లైవ్ ఫీడ్ అంతా లోకల్ ఛానల్స్ కు అందుబాటులో ఉంచాలని సుప్రీం ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్ జేడీఎస్ న్యాయవాదులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. Will be parliamentary democracy, will be fairness. Therefore, we hope and trust that there is no law and order situation. Lastly, as far as political issue is concerned, let me make it clear that firstly, there is no doubt in my mind that the victory shall be that of the Congress JDS combined. Secondly, I think since yesterday at least, the BJP is convinced of its defeat, is sure of its defeat, and you shall see that result in the evening today. Thank you very much. The Supreme Court heard the pleas of the Congress party today. All their pleas have been rejected. They wanted the pro tem speaker to be changed. They were alleging malafides against the speaker. The Supreme Court has rejected that prayer. They wanted their senior most MLA, Mr. Deshpande, to be appointed. That prayer has also been rejected. When the issue came to videography, we informed the Supreme Court that the Speaker has allowed a live telecast for various channels, which is much higher and more transparent than a mere videograph. The court recorded that and rejected all the other pleas. The process has commenced at 11 a.m. and the trust vote will take place as it stands at 4 p.m. and the pro tem speaker will do his duty. Any order on division of votes, sir? There is no order on division of votes because the Congress party was desperate in trying to secure some point or the other which will impinge on the jurisdiction of the speaker. The speaker has to decide according to rules of the assembly and the speaker will do whatever is possible for him and have a ನಿರ್ವಾಚನ ಹೊಂದಿರುವನಾಗಿ ವಿಧಿಸುವ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಸ್ವೇಚ್ಛೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿರುತ್ತೇನೆಂದು ನಾನು ಭಾರತದ ಧರ್ಮಾಧಿಕಾರವನ್ನು ಮತ್ತು ಸಮಗ್ರತೆಯನ್ನು ಸಮರ್ಥಿಸುತ್ತೇನೆಂದು ನಾನು ಈ ಕೈಗೊಳ್ಳುವ ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಕಾಲಕಾಲದ ಹೆಸರಿನ ಮೇಲೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ, ಸತ್ಯನಿಷ್ಠೆಯಿಂದ ಪ್ರತಿಜ್ಞೆ ಮಾಡುತ್ತೇನೆ. ಇಲ್ಲೂ ಸಿಗುತ್ತೆ ಸರ್. ಸರ್ ಶಂಕರ್ ವಿ ಪಾಟೀಲ ಮುನೇನಕೊಪ್ಪ, ಚನ್ನಬಸಪ್ಪ ಸತ್ಯಪ್ಪ ಶಿವಳ್ಳಿ, ನಾನು ಚನ್ನಬಸಪ್ಪ
ಎಂಬ ಹೆಸರಿನವಾದ ನಾನು ವಿಧಾನಸಭೆಯ ಸದಸ್ಯನಾಗಿ ನಿರ್ವಾಚನ ಹೊಂದಿರುವನಾಗಿ ದ್ವಾರ ಸ್ಥಾಪಿತವಾದ ಭಾರತದ ಸಂವಿಧಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಸ್ಥಿರತೆಯಿಂದಲೂ ನಿಷ್ಠೆಯಿಂದಲೂ ಕೂಡಿಕೊಂಡೆಂದು ನಾನು ಭಾರತದ ಪರಮಾಧಿಕಾರವನ್ನು ಮತ್ತು ಕೈಗೊಳ್ಳಲಿರುವ ಕರ್ತವ್ಯವನ್ನು ಶ್ರದ್ಧಾಪೂರ್ವಕವಾಗಿ ನಿರ್ವಹಿಸುತ್ತೇನೆಂದು ಭಗವಂತನ ಹೆಸರಿನ ಮೇಲೆ ಹಾಗೂ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಹೆಸರಿನ ಮೇಲೆ ಪ್ರಮಾಣ ಮಾಡುತ್ತೇನೆ. ಸರ ಅಮೃತ ಅಯ್ಯಪ್ಪ ದೇಸಾಯಿ, ಅಬ್ಬಯ್ಯ ಪ್ರಸಾದ್, ಅಮೃತ